అండ్ ఈరోజు వీడియో వచ్చేసి చైనా టౌన్. మీరు బుగ్గీస్ చూసారు కదా, బుగ్గీస్ ఒక షాపింగ్ అయితే ఇది చైనా టౌన్ కూడా ఇంకో షాపింగ్ ఏరియా. మీరు ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే చైనా టౌన్కి వచ్చి కొనుక్కొని వెళ్ళచ్చు. సో ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందర్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే, అండ్ ఈ వీడియోలో నేను 3 టైమ్స్ వెళ్ళాను. 3 టైమ్స్ది కలిపి ఇందులో పెట్టాను. చైనా టౌన్ అంటే ఓన్లీ షాపింగే కాదండి, టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో ఈసారి మీరు ఆ టెంపుల్ కూడా చూస్తారని మీకు చైనా టౌన్ షాపింగ్ అండ్ టెంపుల్స్ ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఒకరోజు వచ్చి ఇలాగా షాపింగ్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ టైం వచ్చి ఇక్కడ దుర్గాదేవి టెంపుల్ ఉందంట. సో చూడ్డానికని వచ్చాము. అమ్మవారు అయితే చాలా అంటే చాలా బాగున్నారు. అండ్ ఈ పక్కనే బుద్ధ టెంపుల్ కూడా ఉంది. సో ఆ బుద్ధ టెంపుల్ కూడా చూద్దాం పదండి. అండ్ గుడిలోకి ఈ డ్రెస్సెస్ ఎల్లో లేదు, ఇవన్నీ ఇచ్చారు. మన ఇండియా కన్నా నాకైతే ఇక్కడ టెంపుల్ చాలా చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. మన ఇండియన్సే కాదు, చైనీస్ వాళ్ళు కూడా వస్తున్నారు అండ్ అమెరికన్స్ కూడా వస్తున్నారు. చైనీస్ వాళ్ళు అయితే చాలా బిలీవ్ చేస్తారంట ఈ అమ్మవారిని. సో ఇంకొచ్చి దర్శనాలు చేసుకొని వెళ్తూ ఉంటారు. మన ఇండియన్స్ కన్నా చైనీస్ వాళ్ళే ఎక్కువ వస్తారంట ఈ టెంపుల్కి, అంత ఫేమస్. అండ్ ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది అమ్మవారి టెంపుల్ అయితే. ఫుల్ ఒక వైబ్స్ వచ్చాయి, గూస్ బంప్స్ వచ్చాయి నాకు గుడి లోపలికి వెళ్తే మాత్రము. చాలా అంటే చాలా బాగుంది. మేము వెళ్ళే టైంకి హారతి జరుగుతుంది. సో ఇంకా హారతి కూడా చూసేసాము. చెప్పాను కదా చైనీస్ వాళ్ళు కూడా వస్తారని, సో వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇలాగా ఫేమస్ అయిన టెంపుల్స్ చాలానే ఉన్నాయి సింగపూర్లో. అండ్ ఇక్కడ అమ్మవారికి హారతి ఇస్తున్నారు అన్నాను కదా, చూసేయండి మీరు కూడా హారతి. సరస్వతి అమ్మవారు కూడా ఉన్నారు. అండ్ బొమ్మ కూడా చాలా అంటే చాలా బాగున్నది, దేవుడు బొమ్మ కూడాను. అండ్ ఫుల్ గోల్డ్ తోటి ఉన్నది ఈ టెంపుల్ కూడాను. అండ్ మేరీ అమ్మ అని అంటారు. మీరు ఎప్పుడైనా సింగపూర్లో ఉన్న వాళ్ళు వెళ్ళారా లేదో చెప్పండి. అండ్ చైనా టౌన్కి వచ్చినప్పుడు మాత్రం షాపింగ్కి అలా ముందుకు వచ్చేస్తే అమ్మవారి టెంపుల్ ఉంటుంది, వచ్చి మీరు కూడా దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది అమ్మవారు. అండ్ ఇక్కడే బుద్ధ టెంపుల్ కూడా ఉంటుంది. సో ఆ బుద్ధ టెంపుల్ కూడా చూడండి, రెండు చాలా బాగున్నాయి. చైనా టౌన్కి ఓన్లీ షాపింగే కాదు, టెంపుల్స్ కూడా ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసింది. సింగపూర్లో ఏమేమి చూడాలి అని గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు చైనా టౌన్లో ఈ టెంపుల్స్ కూడా వచ్చాయి. సో ఇంకా లేట్ ఎందుకని పిన్ని వాళ్ళకి అడిగి ఇంకా టెంపుల్ కూడా బయలుదేరిపోయాము. బయలుదేరిన తర్వాత వచ్చాక డిసప్పాయింట్ అవ్వకుండా చాలా బాగుంది. అండ్ ఇక్కడ దీపాలు దేవుడి దగ్గర పెట్టరు, ఇలా సైడ్కి ఒక కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్లో పెట్టాలి. అండ్ ఎంత పెద్ద బిల్డింగ్స్ మధ్యలోన టెంపుల్. అండ్ మెయిన్గా పోలీస్ వాళ్ళకి మాత్రం సూపర్ అని చెప్పాలండి. అక్కడ ఉండి వాళ్ళు కూడా ఉండి చూస్తున్నారు, గొడవలు అవ్వకుండా ఏమీ లేకుండా. చాలా బాగుంది. అండ్ వాళ్ళు కూడా అడ్రస్ అడిగితే కూడా మంచిగా చెప్పారు గుడికి. అండ్ ఇక్కడ కళ్యాణం అండ్ ఫుడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ అమ్మవార్లు ఉంటారు కదా, వాళ్ళ స్వరూపాలు కూడా ఇక్కడ పెట్టారు. దేవుణ్ణి చూసాక శిఖరం కూడా చూసుకోవాలి కాబట్టి శిఖరం కూడా చేసుకున్నా. అండ్ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా అక్కడ ఉన్నాయి, చూసారు కదా. అండ్ మ్యారేట్ హోటల్. అండ్ ఈ టెంపుల్ కోసం మొత్తం ఇందులో డీటెయిల్గా ఉంది, కావాలి అంటే మీరు పాజ్ చేసుకొని చదువుకోండి. ఫుల్గా డీటెయిల్గా ఇచ్చారు ఈ టెంపుల్ కోసము. అండ్ చైనీస్ వాళ్ళు కూడా వస్తారు కాబట్టి చైనీస్లో కూడా రాశారు టెంపుల్ కోసం మొత్తం డీటెయిల్గా. యూ కెన్ పాజ్ అండ్ రీడ్ ఇట్. అండ్ నెక్స్ట్ అక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే బుద్ధ టెంపుల్. ఈ బుద్ధ టెంపుల్ కూడా బాగుంది, బట్
2 టైమ్స్ వెళ్ళా. 2 టైమ్స్ నాకు దేవుడిని చూడడానికి అవ్వలేదు, బుద్ధ దేవుడిని. బట్ బయటనుండైతే చాలా బాగుంది. అండ్ ఈ రెడ్ కలర్ లైటింగ్స్ ఇవన్నీ మేము వెళ్ళేసరికి దేవుడు గుడి ఫోటోషూట్ సంథింగ్ జరుగుతుంది. అండ్ ఈ సైడ్ షాపింగ్ కూడా బాగుంది, కాస్ట్ కూడా బాగుంది. అండ్ అక్కడ అయిపోయాక ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతామని మెట్రోకి అనుకునేసరికి మనకి ఎలాగ బజార్ ఇవన్నీ ఉంటుందో సంత ఇవన్నీను. సో చైనీస్ వాళ్ళకి కూడా అలా సంత జరుగుతుందంట. నైట్ బజార్ రాశారు చూసారు కదా. అండ్ ఇది చైనీస్ డే రేపంటే 2 డేస్ ముందు జరుగుతుందంట. సో ఇక్కడ చాలా తక్కువ రేట్లో దొరుకుతాయంట చాలా వరకు ఐటమ్స్. మనం ఇంకా బార్గెన్ చేసుకునే స్కిల్స్ ఉంటే ఇంకా మనం చేసుకోవచ్చు. అండ్ ఈ బిల్డింగ్స్ అన్నీ చాలా పాత బిల్డింగ్స్ అంట, పాత ఓల్డెన్ బిల్డింగ్స్ ఇవన్నీ. అండ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. బట్ మనీ ఉండాలి కానీ ఏదైనా కొనుక్కోవడానికి బాగుంటుంది. అండ్ మనకి బార్గెనింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. సింగపూర్లో బార్గెన్ చేయకూడదు అనుకోకూడదు, చెయ్యాలి. కొన్ని ఏరియాస్లో చేయాలి, కొన్నిటి దగ్గర చేయకూడదు. బుగ్గీస్ అండ్ చైనా టౌన్లో మనం బార్గెన్ చేయొచ్చు. ఇంకా మనం కూడా బజార్ వెళ్ళి చూడాలి కాబట్టి సో ఇంకా బజార్కు వెళ్ళి మేము కూడా చూసేసాము ఎలా ఉంది ఏంటి అనేది. సో వాళ్ళది కూడా చాలా అంటే చాలా బాగుంది, జనాలు కూడా చాలా ఉన్నారు. అండ్ ఆ ఏరియాలో అస్సలు జనాలు అంటే లైక్ ఇలా షాప్స్ పెట్టుకోవడం ఏమీ ఉండదు. చైనా డే ఉంది కాబట్టి నెక్స్ట్ వాళ్ళందరూ తక్కువ రేట్లో కొనుక్కోవాలి అని చెప్పని ఈ బజార్ పెట్టారంటే. ఇప్పటి వరకు పిన్ని వాళ్ళు కూడా వెళ్ళలేదు. మేము ఇంటికి వెళ్ళి చెప్పాక అవును అలాంటిది ఒకటి ఉంటుందా అని కూడా వాళ్ళకి తెలియదంట. అండ్ థర్డ్ టైం వచ్చాము, అమ్మమ్మ వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ కొనుక్కుంటారని చెప్పని. అండ్ ఇంకా బుద్ధ టెంపుల్ దగ్గర ఇలాగా స్వింగ్ ఉంటే వీళ్ళు ముగ్గురు కలిపి కూర్చొని స్వింగ్ చేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు వచ్చినా కూడా నాకు ఆ టెంపుల్ లోపల గాడ్ చూడలేకపోయాము. ఆ రోజు కూడా వీకెండ్ చాలా జనాలు ఉన్నారు. ఇంకా ర్యాండమ్‌గా వీడియోస్, ఫోటోస్ తీసేసుకున్నా. లాస్ట్ టైం తీసుకోవడానికి అవ్వలేదు. సో, ఈసారి తీసేసుకున్నాను. అందరూ అక్కడ కూర్చొని కూడా దేవుడిని ప్రార్థించుకుంటున్నారు. సో, ఇంకా నేను కూడా ఇంక అలాగా ప్రార్థించుకున్నాను. అన్నీ మంచే జరగాలి, అందులో మనం కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి అని ఉంటుంది కదా. సేమ్ అలానే. అండ్ ఇంకా పిన్ని వాళ్ళు కూడా అమ్మమ్మ, తాతయ్య అందరూ ఫొటోస్ అన్నీ తీసేసుకొని వచ్చేసాము. అండ్ ఇంకా అక్కడే డిన్నర్ చేసేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. ఇంకో సైడ్ రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్లోనే ఇలాగ లైటింగ్స్ అన్నీ పెట్టారు. ఒక్క ఏరియాయే కాదు, అటు సైడ్ ఇటు సైడ్ చాలా ఉంటాయి. మనం వాక్ చేసుకొని ఇంకా వెళ్ళి కొనుక్కోవడమే. మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.